నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒక పురుషుడిలో అంగం స్తంభించకపోవడం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్. దీంతో పాటు అంటే మోస్ట్ ఆఫ్ ద మెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడతారు. దీంతో పాటు ఏంటి అంటే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే శీఘ్రస్ఖలనము అనేది కూడా ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్. దీంతో పాటు ఇంకొకటి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే వీళ్ళకి అంగస్తంభన లోపాలు ఉండవు అండ్ ఈవెన్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఇబ్బంది ఉండదు. బట్ అంగము పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎరెక్షన్స్ రావు. సో దీంతో ఏంటి అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయలేరు. సో ఈ మూడింటిని ముఖ్యంగా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాము. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లు కానీ ఈజీగా మనము రికవర్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు అంతా మెడికేషన్స్ వాడటము, దాని మీద ఆధారపడిపోవటము కాకుండా మనము లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. దీంతో ఏమవుతుందంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని మనము క్లారిటీ ఇవ్వచ్చు. సార్ అదేంటి సార్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మాత్రమే షాక్ వేవ్ కదా అంటే, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కానివ్వండి, అన్నీ ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్, మెంటల్ హెల్త్ కావచ్చు అండ్ మన డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ప్లస్ అంగానికి బ్లడ్ సప్లై. ఎప్పుడైతే మనకు అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ చేసి ఆ డిజైర్ని ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ మనకు ఇంప్రవైజ్ అవుతాయి. అందుకే వీటిని సైకో సెక్షువల్ ఇష్యూస్ అంటాం. అంటే మన మనస్సు అంటే మనం హ్యాపీగా థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా హ్యాపీగా సెక్స్ చేయగలరు. హ్యాపీగా ఎప్పుడైతే సెక్స్ చేస్తారో మన థాట్ ప్రాసెస్, మన మనసు కూడా బాగుంటుంది. ఇది ఒకదానికి ఒకటి లింకుడు. అందుకనే మనం యాంగ్జైటీని తగ్గించి ఎప్పుడైతే ఎరెక్టైల్ అంగానికి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తామో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అన్నిటిని ఈజీగా మనము రెక్టిఫై చేయొచ్చు. దీంతో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి పురుషుడు బయటపడతాడో అతను హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు, పార్ట్నర్ని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాడు. కాబట్టి ఈ సెక్షువల్ డిజైన్ని కంప్లీట్ చేసుకొని స్లీపు అండ్ నేను ముందు కూడా చెప్తూ ఉంటాను, ఒక మనిషికి ఎలాగైతే ఆహారము నిద్ర ఎంత అవసరమో ఆటోమేటిక్గా సెక్స్ కూడా అంతే అవసరం. సో ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాడో అతను వెల్నెస్, ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవైజ్ అవుతుంది. సో అందుకే ఈ సింపుల్గా మనము ఎటువంటి మెడికేషన్స్ లేకుండా ఒక న్యాచురల్ వేలో అతని సెక్షువల్ డిస్ఫంక్షన్ని క్లారిఫై చేసుకోవడానికి ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.